అది మణికర్ణి ఘాట్ మాట. అక్కడే శవాలను కలుస్తారు. పక్కన ఇలా చూస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ శివాలయానికి. కాశీలో మెయిన్ శివ టెంపుల్ అయితే మాత్రం ఇది. ఓం నమ శివాయ. చూడటానికి సింగ్స్లో ఉన్నానా? సింగ్ సురేష్ సింగ్. ఫైనల్గా మన గంగానదిలో స్నానం అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం శివుడి దర్శనం అయితే చేసుకోవడానికి. హర హర మహాదేవ్. లైన్లో ఒకరికొకరు దూరిపోతున్నారని గొడవలు అయిపోతున్నాయి. క్రౌడ్ ఎలా ఉందో. ఈరోజు ఫిబ్రవరి 10 సోమవారం. టైం వచ్చి ఇప్పుడు 5 అలా అవుతుంది. మనం దేవుడి దర్శనం లైన్లో అయితే నుంచున్నాం. ఒకసారి చూడండి క్రౌడ్ ఎలా అయితే ఉందో. పొద్దున్న మార్నింగ్ 3:30 ఆ టైంకి లైన్లోకి వెళ్ళాం. ఇప్పుడు 8:49కి వచ్చాం. నిజంగా చెప్తున్నాను దర్శనం మాకైతే 2 టైమ్స్ అయింది. చాలా బాగా అయింది. ఒకటేమో వచ్చి దక్షిణ దర్శనం, ఇంకోటి వచ్చి తూర్పు దర్శనం అన్నమాట. ఫస్ట్ దక్షిణ దర్శనంలోకి వెళ్ళాము. కొద్దిగా లేట్ అయినా సరే మొత్తానికి చూసాము. తర్వాత తూర్పు దర్శనంలోకి లైన్లోకి మెల్లిగా దూరం అన్నమాట. ఆ తర్వాత అయితే ఉంది చాలాసేపు చూసాం. చాలా బాగుంది కూడా దర్శనం. సూపర్ అయింది నిజంగా దర్శనం. చూసారు ఒకసారి చూడండి క్రౌడ్ ఎలా ఉంది. ఎంత క్రౌడ్ వల్ల హెవీగా ఉండడం వల్ల కంట్రోల్ చేయలేకపోతున్నారు జనాలు. ఇందాక మార్నింగ్ చూపించాం కదా బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. నైట్ టైము, ఇది డే టైం అన్నమాట. బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా కూడా. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. అంత క్రౌడ్లో కూడా మాకు 2 టైమ్స్ దర్శనం అయింది. అంటే మాకు ఎంత అదృష్టం ఉందో ఇంకా మాటలో చెప్పలేం. మొత్తానికి అయితే మార్నింగ్ 3కి వెళ్ళాం. 3కి వెళ్ళిన 8:45 గంటలకు వచ్చాం. అంతసేపు లైన్లో ఉన్నా సరే చాలా బాగుంది దర్శనం అయితే మాకు. ఇంక ఇప్పుడు రూమ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళి బ్యాగులు తీసుకొని నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే చూడటానికి సింగ్స్లో ఉన్నానా? సింగ్ సురేష్ సింగ్. మినిమం గుడి దగ్గర నుంచి బయటికి ఒక 15 కిలోమీటర్లన్నా ఇలా లైన్ ఉంటుంది. కంటిన్యూ లైన్ మొత్తం. మీరు బయట ఎలా చూస్తే మరి గుడి లోపల అయితే ఇంకెన్ని మలుపులు ఉన్నాయంటే అన్ని మలుపులు ఉన్నాయి. చాలా దారుణం. ఈ క్రౌడ్లో బేగా దర్శనం చేసుకోవడం చాలా లక్ష్యం. వస్తే పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి వదిలేసారంటే మళ్ళీ కనబడడానికి ఒక 6 రోజులు పడుతుంది. మరి చూసుకోవాలి. ఉడిపి, ముంబై ఫుడ్ కోర్ట్, హోటల్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దారి మాట ఇది. చూసారా ఇది కూడా అసలు ఖాళీ అయ్యలేదు. అక్కడ జస్ట్ మిస్ అయ్యామా తప్పిపోతాం అంతే. ఇంకా గెలిపోవడమే. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మాత్రం అస్సలే వెళ్ళకండి. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళామా అయిపోయామే. దగ్గరికి వచ్చామాట. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఎలా వెళ్తున్నాయి ఘాట్. బోట్లు గట్టంతా బోట్ల మీద చూపిస్తాను. లాకర్ అగోరే హెవీ క్రౌడ్ ఏమన్నా ఉంది. వ్యూ కాశీ మెయిన్ శివాలయంకి వెళ్ళి దార్శనం లైన్ ఉంటున్నాం. ఇక్కడ నుంచి అలా చివరి వరకు మణికర్ణి ఘాట్ ఆ చివరి వరకు లైన్. అక్కడికి వెళ్తే అప్పుడు ఒక 5 hours తర్వాత దర్శనం పంపిస్తారు. అది అన్నపూర్ణమ్మ మందిరం. శ్రీ 108 శక్తిపేట కాశీ విశాలాక్షమ్మ దేవి టెంపుల్.
ఇప్పుడైతే మనం వచ్చాం. ఇదే అమ్మవారి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. ఇదే అమ్మవారి శివ టెంపుల్కి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ మాట. ఇదే మణికర్ణి ఘాట్ పక్క నుంచి ఉంటుంది అన్నమాట. ఎంట్రన్స్ కనిపిస్తుంది పైన, అదే మెయిన్. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా అక్కడ, అది మణికర్ణి ఘాట్ మాట. అక్కడే శవాలను కలుస్తారు. పక్కన ఇలా చూస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ శివాలయానికి. కాశీలో మెయిన్ శివ టెంపుల్ అయితే మాత్రం ఇదే అసలు. మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా అదే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల అయితే అటు నుంచి ఇటు నుంచి పంపిస్తున్నారు. మామూలుగా ఖాళీ టైంలో అయితే మధ్య నుంచి పంపిస్తారు. నెక్స్ట్ స్ట్రైట్గా వెళ్ళాలి దర్శనానికి. చాలా బాగుంటుంది సింపుల్గా. ఇప్పుడు చాలా హెవీ క్రౌడ్ అయితే ఉంది. సో దాని ఫైనల్గా మనం అయితే మణికర్ణి ఘాట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదే మణికర్ణి ఘాట్. ఇక్కడే మనకి నిత్యం అలాగా శవాలు అయితే వస్తాయి. రోజుకి వచ్చి 108 అయితే దహనం అవుతాయి అంట. సో చూద్దాం మనం. అలా పైకి వెళ్ళి చూద్దాం. టెంపుల్కి ఎంట్రన్స్ ఇది. పైకి ఇది టెంపుల్. ఫస్ట్ టెంపుల్ చూసి తర్వాత చూద్దాం. అనియా అనియా అదే మణికర్ణి ఘాట్ టెంపుల్ లోపల ఇదే మణికర్ణి ఘాట్ శివ టెంపుల్ మాట. ఫైనల్లీ మణికర్ణి ఘాట్కి అయితే పైకి వచ్చాము మనం. ఇక్కడ నుంచి చూస్తే మనకు అన్నీ కనిపిస్తాయి. ఇవ్వండి అంతా కూడా శ్మశానం లాగే. ఇక్కడ అన్ని డెడ్ బాడీస్ అయితే కాలుస్తారు మొత్తం కూడా. ఇదంతా ఇలాంటివి చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి. భయపడితే ఇక్కడికి వస్తే భయం అలాంటిది ఏముండదు, అన్నీ పోతాయి మనకి. ఇక్కడికి వస్తే చాలామంది ఏమన్నా భయపడతారు అనుకుంటున్నారు, కానీ ఇక్కడికి వస్తేనే లైఫ్ తెలుస్తుంది. భయం అలాంటివన్నీ మర్చిపోవచ్చు. ఓన్లీ హ్యాపీగా ఎవరన్నా ఇక్కడికి రావాల్సిందే. ఆఖరికి చూడండి అలా ఉందో, చూడండి డెడ్ బాడీస్ అలా కలుస్తున్నారు. రోజుకి 108 వస్తాయి. నిత్యం అలా వస్తూనే ఉంటాయి డెడ్ బాడీస్. ఇక్కడ చావాలన్నా కూడా అదృష్టం ఉండాలి అంతే. చూసారు ఇక్కడ ఎన్ని కట్టెలు ఉన్నాయో, ఇవన్నీ కూడా కాల్చడానికి. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి కట్టెలు. ఓం నమః శివాయ. చెప్పాను కదా నిత్యం అలా ఏదో ఒకటి అలా వెళ్తూనే ఉంటాయి బాడీస్, డెడ్ బాడీస్. ఇక్కడ చావాలన్నా కూడా అదృష్టం ఉండాలి. చూసారు ఇప్పుడే బాడీ వెళ్ళింది ఎంట్రన్స్. ఫోటో తీయండి. గంగా ఘాట్ దగ్గర సాధులు, ఇదిగో నాగ సాధుస్. చలో చలో చలో. कैमरे में GoPro ओनली नेम GoPro ना